విత్ 98 AD సినిమా సీక్వెల్ కోసం అభిమానులు ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. మహాభారత బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ కీలకమైన పాయింట్ దగ్గర ఆగిపోయింది. అసలు కథ మొత్తం సెకండ్ పార్ట్ లోనే ఉండబోతోంది. దీంతో ఎప్పుడెప్పుడు కల్కి వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ షూటింగ్ గురించి అప్డేట్లు ఇచ్చాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి 98 AD సినిమా కోసం 2024 ఫస్ట్ హాఫ్ దుమ్ములేపింది. అప్పటి వరకు డల్ గా ఉన్న టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వెలిగిపోయేలా చేసింది. కాశీ శంబాలా కాంప్లెక్స్ చుట్టూ మహాభారతం బ్యాక్డ్రాప్ లో కథ నడిచేలా ప్లాన్ చేసుకున్నాడు దర్శకుడు. మహాభారతం గురించి కొంచెం అవగాహన ఉన్న ఆ సినిమాలో ఏ క్యారెక్టర్ ఎవరు, యుగాంతం ఎప్పుడు ఉండబోతోంది, యుగాంతం ముందు పరిస్థితులు ఎలా మారిపోతాయి, పాపం ఎలా పెరుగుతుంది, తినే తిండి పీల్చే గాలి కూడా పూర్తి స్థాయిలో కొనుక్కునే రోజులు ఎలా ఉంటాయి అనేదే కళ్లకు కట్టినట్లు చూపించాడు నాగ్ అశ్విన్. అయితే శంబాల నగరంలో కల్కి జననం అని వ్యాస మహర్షి స్పష్టంగా రాశారు. తల్లి పేరు సుమతి అని కూడా పురాణాల్లో ఉంది. ఫస్ట్ పార్ట్ మొత్తం ప్రపంచం ఎలా మారుతుందో చూపించిన దర్శకుడు సెకండ్ పార్ట్ లో కల్కి జననం, కలి అంతం చూపించబోతున్నాడు. అసలైన కథ మొత్తం నడిచేది కల్కి 98 AD 2లోనే. అందుకే ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు అభిమానులు. దీనిపై అప్డేట్ ఇస్తూ గుడ్ న్యూస్ చెప్పాడు నాగ్ అశ్విన్. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యాడు నాగ్ అశ్విన్. రెండో సినిమాగా మహానటితో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. మహానటి తర్వాత నాగి మూవీ ఏంటో అని అంతా అనుకున్న టైంలో ప్రభాస్ తో సినిమా అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు. నాగ్ అశ్విన్ కి ప్రభాస్ డేట్లు ఇచ్చాడా అనుకునేలోగానే ఎవ్వరూ ఊహించని కాన్సెప్ట్ తో కల్కి 98 AD తెరకెక్కించి మరో సక్సెస్ అందుకున్నాడు. 1000 కోట్ల మార్క్ అందుకున్న ఈ సినిమాకు సీక్వెల్ గురించి వరుసగా క్వశ్చన్స్ వెల్లువెత్తుతున్నాయి. నాగ్ అశ్విన్ ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రశ్న. లేటెస్ట్ గా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నాగ్ అశ్విన్ కి అక్కడ కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. చాలా కాలం తర్వాత తిరుమల వచ్చి దర్శించుకోవడం సంతోషంగా ఉందన్న నాగ్ అశ్విన్ ఈ ఏడాది చివరిలో కల్కి 98 AD సీక్వెల్ ని సెట్స్ పైకి తీసుకెళ్తామని చెప్పాడు. ప్రస్తుతానికి స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ అవుతోందని, ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ ప్రారంభం కానుందని అన్నాడు. ఇది విన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. త్వరలో రాజాసాబ్ తో రాబోతున్నాడు ప్రభాస్. ఆ తర్వాత హను రాఘవపూడితో ఫౌజీపై కాన్సన్ట్రేట్ చేస్తాడు. సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ కూడా లైన్ లో ఉంది. ఈ 3 ప్రాజెక్టులు కొలిక్కొచ్చేసరికి కల్కి సీక్వెల్ సెట్స్ పైకి వెళ్ళనుంది. మొత్తానికి 2025-26 ఈ 2 నెలలలో 4 సినిమాలతో రాబోతున్నాడు రెబల్ స్టార్. ఇంతకన్నా సంబరం మరొకటేముంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.